అమ్మమ్మ ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా, మరి మనం గురువు ధర్మాన్ని ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలంటే మన జీవితం అంతా కూడాను గురువు మీదే ఆధారపడి ఉంది. ఎలాగ ఆధారపడి ఉందంటావేమో, పుట్టగానే మన పన్ను మనం చేసుకోలేము. ఆఖరికి మనకు పాలు తాగించాలన్నా తల్లి నేర్పించాలి. తల్లి నేర్పిస్తే పాలు తాగుతాం. అలాగే పెద్ద అయిన తర్వాత కొంచెం ఊహ తెలిసిన తర్వాత నాన్న అడుగో, అమ్మ ఇదిగో, తమ్ముడు అడుగో, అక్క అదిగో, చెల్లి అదిగో అని ఎవరు నేర్పుతారు? అమ్మ నేర్పింది. అలాగే భోజనం చేయడం అంటే తినిపించడం ఎవరు నేర్పారు? అన్నీ అమ్మే కదా. అది అప్పుడు అమ్మ ఏమైంది? తొలి గురువు అయ్యింది. ఒకళ్ళు నేర్పకోకుండా మనకేమీ రాలేదు. ఇకపోతే తండ్రి. ఇక తండ్రి ఏం చేస్తాడు? వేలి పట్టి నడిపించి లోకాన్ని పరిచయం చేస్తాడు. అంటే ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుపుతూ తండ్రి మనకి ఇవన్నీ చూపిస్తాడు కాబట్టి రెండో గురువు అయ్యాడు. అదే కాక తను కష్టపడి మనల్ని పోషించి ఈ ఇంట్లో ఉన్న ధర్మాన్ని, గురుధర్మం పక్కన పెట్టి ఇంట్లో ఉన్న ధర్మాన్ని ఎలా ఆచరించాలో కూడాను ఇంట్లోని తెలుపుతూ ఉంటారు తల్లిదండ్రులే. అంటే అంతకు ముందర మనకు సొంతంగా నేర్చుకున్నామా? తల్లిదండ్రులు చూసి తల్లిదండ్రులు చెప్పే మాటలు బట్టి అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే స్కూల్కి పంపించారు. స్కూల్కి పంపించిన తర్వాత మాస్టర్ ఏమి నేర్పాడు? వాళ్ళ కాడి నుంచి గుణింతాల తర్వాత నువ్వు డిగ్రీ తర్వాత పీజీ చేసే వరకు కూడా మీ మాస్టరే ఆధారం. ఆయన ఎన్నో గురువు? ఇప్పుడు మూడో గురువు. అంటే మన బ్రతుకంతా కూడా గురువు మీద ఆధారపడే ఉంది. మన సొంతంగా ఏమీ ఎప్పుడూ నేర్చుకోలేదు కదా. మరి అలాంటప్పుడు గురువు మీదే ఆధారపడి ఉన్నప్పుడు మరి గురువుని ఆశ్రయించడంలో తప్పే ఉంది? తప్పులేదు కదా. ఇకపోతే ఈ లోకంలోని 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దాని గురించి గురుగీతలో ఒక శ్లోకం చెప్పారు. ఏం చెప్పారంటే, గురుభక్తి పరిపూర్ణాయ గురు తత్వార్థవేదిని నమశ్రీ గురుదేవాయ గురు బోధానుసారినే. అంటే ప్రతి ఒక్క ప్రాణి కూడాను ఏమనుకుంటాయంటే, సుఖమే భూయాత్ దుఃఖమే నస్వాత్. అంటే నాకు సుఖము కావాలి, దుఃఖం అక్కర్లేదని అనుకుంటాయి. ప్రతి జీవి కూడా అలాగే కోరుకుంటుంది. కానీ ఇందులో ఏది దుఃఖమో ఏది సుఖమో, ఇదేని ఆచరిస్తే సుఖం వస్తుందో తెలియబడ్డం లేదు. అయితే అన్ని దుఃఖాలలో కల్లా దుఃఖం ఏంటో తెలుసా? జనన మరణం అనేదే మహా దుఃఖం. అంతే కదా. జన్మకు ముందర తల్లి కడుపులో ఉండి మొన్న చిన్న వీడియో చూశాను. అందులోని ఆ ఉమ్మ నీరులోని ఆ శిశువు ఆ జిగురు ఉంటే అందులో తిరిగి ఆ నోట్లోకి వెళ్ళిపోతాయేమో నీళ్ళు అన్నంతగా ఉంది లోపల. అందులోని క్రిమికీటకాదులు అనేక రకాలైన సూక్ష్మజీవులు శరీరాన్ని కుడుతూ ఉంటే కడుపులో శిశువు కదులుతుందంటారు, కానీ అది కుట్టి కదులుతుందని ఎవరికి తెలియదు. అందులోనే మలము, అందులోనే మూత్రము. ఈ శిశువు ఆ మలమూత్రాల కంపులోని మరి అందులో నరకం అనుభవిస్తుంది కదా. దానికి అందులో సుఖమేమన్నా ఉందా? సుఖం లేదు. మరి అందులో జన్మకు వచ్చినప్పుడు కూడా మహా నరకమే. తర్వాత జన్మించిన తర్వాత పిల్లని, పీచని, తల్లిని, తండ్రిని, భర్తని, భార్య అని, అత్తమామలని, కుటుంబం అని, సంసారం అని, ఆస్తులని, పాస్తులని అనేక రకాలైనటువంటి ఈ లోక విషయాలు లంపటంలో మునిగిపోయి అప్పుడు నరకమే జన్మించబట్టి. ఇక మరణం అనేది, జన్మ మరణాలే ఈ రెండే మహా దుఃఖం అన్నారు. ఈ చిన్నది ఏదన్నా ఒక జ్వరం వచ్చిందనుకో, అదేంటంటే అంటే బాహ్యంగా చెప్పుకుంటే చిన్నది జ్వరం వచ్చిందనుకో 2 రోజులు తగ్గపోతే అమ్మో నేను ఏమైపోతాను, నేను చచ్చిపోతానేమో అని భయం. అవునా? ఏది వచ్చినా నాకు అబ్బో నేను ఏమైపోతానేమో ఇదే భయం. ఆఖరికి చెడు కళ వచ్చినా సరే భయమే. బాబాయ్ ఇవాళ ఈ కళ వచ్చింది, ఇంట్లో ఏం జరిగిపోతుందో, ఎలా జరిగిపోతుందో అని. అవునా? అంటే అనుక్షణం బ్రతుకంతా భయమే. మరి జన్మించకపోతే అసలు దుఃఖమే లేదుగా. అందుకని ఏమన్నాడంటే, జనన మరణ ప్రవాహ రూపమైనటువంటిదే అసలైనటువంటి దుఃఖం, మహా దుఃఖం అనమాట. ఇది దుఃఖం అని ఇదే కాదు, అన్ని శాస్త్రాలు అంటే పురాణాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అన్ని శాస్త్రాలు కూడాను ఈ జనన మరణం అనే దుఃఖం కన్నా ఇంకొక దుఃఖము లేదు. జన్మించకపోతే దుఃఖమే లేదు, మరణిస్తానని భయమే లేదు.
అవును కదా. అదే మహా దుఃఖమైనటువంటి ఈ జనన మరణం అనేదే. ఆ జనన మరణాన్ని తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా గురువుని ఆశ్రయించాలి. మరి నాకు సుఖం కావాలని ప్రతి జీవి అనుకుంటుంది కదా. ఇప్పుడు ఎంత పరుగులాట, ప్రతి ఒక్క ప్రాణి కూడా ఉదయం లేచిన కాడి నుంచి మానవులు పరుగులు 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 పరుగులు. దేనికి? వాళ్ళు సంపాదిస్తే రేపు వృద్ధాప్యంలో నేను సుఖపడతాను, నా పిల్లలు సుఖపడతారని, అప్పుడు ఆ సుఖం కోసమే కదా. ఇప్పుడు సుఖం 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 అనుకొని అందరూ పరుగులాడుతున్నారు, కానీ ఏ సుఖమో తెలియట్లేదు. అర్థమైందా? ఇలాగ పరుగులు పెట్టిన దాంట్లోనే ఈ సంసారంలో ఉంటూ ఇక్కడ గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయిస్తే ఈ పరుగులు, ఈ అటు ఇటు, ఈ దుఃఖం అన్నీ నశించిపోతాయి. ఎందుకని? ఇప్పుడు దేవతల్ని ఇవాళ వరలక్ష్మి వ్రతం పూజ చేసామనుకో, ఇవాళ వరలక్ష్మి వ్రతం పూజ చేస్తే మనకి అది వస్తుందంట ఇది వస్తుందంట అని భ్రమపడి ఆ వ్రతం చేస్తాం. అయిపోయింది. కొద్దో గొప్ప ఖర్చు పెట్టాము, ఏదో చేసాము, ఉపాసం తపాసం ఉన్నాం, పూజ అయిపోయింది. తర్వాత అది అయిపోయిన తర్వాత సంతోషమాత పూజ చేస్తే ఇంకా మంచి ఫలితం అంట అన్నాడు. మళ్ళీ అది వదిలిపెట్టేసాం, మళ్ళీ దీనికి ఎగబడ్డాం, మళ్ళీ అది అయిపోయింది. మళ్ళీ సత్యనారాయణ వ్రతం చేస్తే ఇంకా గొప్పదంటాను. ఇలాగా భ్రాంతుల్లో పడిపోయి కొట్టుకుపోతూనే ఉన్నాడు మానవుడు. దానికి వెళ్తే ఇది వస్తుంది, దీనికి వెళ్తే అది వస్తుందని ఈ భ్రాంతిలోనే పడిపోయాడు. కానీ అసలు గురుధర్మం అంటే ఎంత గొప్పదో ఎవ్వరికీ తెలియడం లేదు. గురువుని ప్రతి ఒక్కరు ఆశ్రయించాలి. గురుధర్మాన్ని తల్లిదండ్రులు ఆశ్రయించినట్లయితే వాళ్ళ పిల్లలకు సంస్కారం నేర్పుకుంటారు. ప్రతి ఒక్క పిల్లోడు కాడాను 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి గురుధర్మాన్ని ఆశ్రయించాలి. ఇప్పుడు మీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 6 సబ్జెక్టులు ఉన్నాయి. 6 7 7 సబ్జెక్టులు. 7 సబ్జెక్టుల్లోని ఇది ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఖచ్చితంగా దైవ మార్గం అనే సబ్జెక్ట్ ఉండాలి. అది గురువుని చేరే మార్గం అయి ఉండాలి. ఏది? పూజలో పునస్కారాలు అవి కాదు. చిన్నప్పటి నుంచి బ్రహ్మ విద్య అనేది ఒకటి నేర్చుకుంటే, ఆ బ్రహ్మతత్వం అనేది తెలుసుకుంటే, అప్పుడు నీవెవరో, తండ్రి ఎవరో, తల్లి ఎవరో, పిల్లెవరో, భర్త ఎవరో, ప్రపంచం ఎవరో, సర్వజీవులు ఎవరో, ఇరుగు ఎవరో, పొరుగు ఎవరో సమస్తం నీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నీలో ఈర్ష్య, అసూయ, డంబ దర్పాలన్నిటికీ తావు ఉండదనమాట. ఎవరి దగ్గర ఇప్పుడు అసూయతో ఉన్నావు అనుకో, నీ స్వరూపమే ఉంది పక్కమటోడు. అవునా? ఇప్పుడు నీలో ఉన్న నేనే అందరిలోనే ఉంది. నువ్వు దేన్ని ద్వేషిస్తావు? అవునా? నాలో ఉన్న నేనే కదా వాళ్ళలోనే ఉంది. ఇప్పుడు నువ్వు వాళ్ళని ద్వేషిస్తే వాళ్ళలో ఉన్న పరమాత్మనే కదా ద్వేషిస్తున్నాను అనుకుంటావు. అప్పుడు ఆచరించకపోతే వాళ్ళు వేరు, నేను వేరు, నేనే గొప్పగా బతకాలి, వాళ్ళు నాకన్నా కింద స్థాయిలో ఉండాలి అని ఈర్ష్య అసూయతో ఆలోచించి మన బతుకుని మనమే చెడగొట్టుకుంటున్నాం. ఎదట వాళ్ళు బాగుపడాలని కోరుకుంటే ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు. ఇది మాత్రం యథార్థం. ఎదట వాళ్ళు పైకి రావాలని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో నువ్వు పైకి వస్తావు. ఎదట వారి పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి, వాళ్ళు శుభ్రంగా ఉండాలి, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నీ మనసు కోరుకుంటే నీ పిల్లలు నీవు ఎప్పుడు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోటి ఉంటారు. ఎప్పుడైనా సరే ఎదటి వారు బాగే మన బాగు. ఈ జ్ఞానం తెలిస్తే అలాగ కోరుకుంటారు. ఇవాళ పక్కోడు ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువులు వారు అని చెప్పి ఒక కందర్థం రాశారు. ఏమని? తన భార్య రూపురేఖలు, తన పుత్రుల సద్గుణములు, తన సంపదయన్, తన పెరటి మందు చెట్టులు, తన గ్రామపు సాధు జనులు తనకు మెప్పవున ఇలలో ఎంతటి వారికైనా అంటాడు. ఇప్పుడు తన భార్య అందంగా ఉన్నప్పటికీ ఇంట్లో అతనికి ఈ భార్య నచ్చదు, పక్కోడి భార్య బాగుంది అనుకుంటాడు. అలాగే ఇంట్లో పిల్లలు ఎంతో కొంత, ఎందుకంటే వాళ్ళకి రాసి పెట్టినంత మార్కులు తెచ్చుకొని సంపాదించుకొని అంతే కదా, వాళ్ళకే ఎంత అర్హత ఉందో అంతలోనే ఉంటారు. దాన్ని మించింది రావాలని రాదు కదా. ఏం చేస్తాడు ఈ తండ్రి? ఈ పిల్లలు చూసి ఒరే పక్కోడు చూడండి ఎలా బతుకుతున్నాడు, ఆడు చూసి నేర్చుకుంటారా అంటారు. అంటే తన పుత్రులు సద్గుణాలు మెచ్చుకోడు. తనకి ఎన్ని కోట్లు ఆస్తున్నా పక్కోడు ఆస్తి మీద ఉంటుంది కొన్ను. ఎలాగా? ఆడి మీద ఇంక సంపాదించాలి, నాదేం ఆస్తిరా బాబు, ఆడిది బోల్డ్ ఆస్తి అంటాడు. అర్థమైందా? అలాగా తన పెరట ముందు చెట్లు అంటే తన పెరట్లోని ఆ వైద్యానికి పనికి వచ్చినటువంటిది ఏదైనా మొక్క ఉందనుకో, ఆ మొక్కను నీచంగా చూస్తాడు. ఏ కొండగొట్ల మీద ఏదో గడ్డో కాబోతే పొడి చేసి తీసుకొస్తే దాన్ని అప్పుకప్పురంగా వాడతాడు. అర్థమైందా? అలా ఏంటంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఇలాంటి ఈర్ష్యలు ఉండవు. తను బతుకుతూ ఉంటాడు, పక్కోడు బతుకుతుంటే సంతోషిస్తూ ఉంటాడు.
తన బతకలేనప్పుడు ఏమవుతుందంటే దీనికి ఆ ఈర్ష్య అసూయ ఉన్నప్పుడు ఇగో ఇలాగే పక్క వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటాడు. అందుకని వాళ్ళు తల్లిదండ్రులు ఈ జ్ఞానాన్ని తెలుసుకొని పక్క వాళ్ళని ఎప్పుడైతే ఏలెత్తి చూపించలేదో అప్పుడు పిల్లలకు కూడా అదే జ్ఞానం వచ్చింది కదా. మరి పిల్లలు ఇప్పుడు ఆశ్రయించాలా లేదా గురువుని? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళావు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా అమ్మమ్మ అన్నావు. పండగ వచ్చింది ఈరోజు, దేవుడి దగ్గరికి వెళ్తావు, ఏం చేస్తావు? ఓ నమస్కారం చేస్తావు, అయిపోయింది. ఏమన్నా ఒక నామాన్ని జపిస్తావా? లేకపోతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిన ఇప్పుడు గుర్తులో ఉంటుందా? ఏమీ ఉండదు. వాడు వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ఆ కంచేపు వ్రతం చేస్తాం, తర్వాత మర్చిపోతాం. అవునా? అలా ఏదైనా అంతే. కానీ గురుధర్మం అలా కాదు. చచ్చే వరకు, నిద్ర వచ్చే వరకు నీతోనే ఉన్నాడు గురువు, నీలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడో, ఏమై ఉన్నాడో, ఏ రకంగా ఉన్నాడో గురువు మొత్తం నీకు తెలియ చెబుతాడు. దాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆచరణ వస్తుంది. ఆచరణ వచ్చినప్పుడు ఏమవుతుంది? సంస్కారం వస్తుంది. సంస్కారం వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో తెలుసుకుంటావు. ఇవాళ అలాంటి సంస్కారం లేకగా ఎంతమంది ఆడపిల్లలు తల్లిదండ్రులు ఏడిపిస్తున్నారు. ఎంతో గొప్పదనంతో ఆ పిల్లల్ని తల్లిదండ్రులు బాగా చదివించి గొప్పోడు అవ్వాలని ఎన్నో కలలు కంటూ ఉంటే పిల్లలు వింటున్నారా? ఈ తల్లిదండ్రులకే సంస్కారం లేదు ముందల. భక్తి అంటే ఇది పూజలు చేసుకోవడము, యాత్రలు పాత్రలు చేయడము, నదుల్లో మొలగడం అనుకుంటున్నారు. కానీ భక్తి అంటే అది కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి గురువుని ఆశ్రయించాలి. ప్రతి మానవుడు ఆశ్రయించాలి. ఇక్కడ మరి సుఖం కావాలని గురుగీత ఎత్తి చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు మరి ఆ సుఖం ఎలాంటిదో తెలుసుకోవాలి కదా. డబ్బులో లేదు సుఖం, బంగారంలో లేదు సుఖం. పేదవాడికి బతుకుంది, ధనవంతుడికి బతుకుంది. కానీ ఇక్కడ ఒకటేంటంటే నీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు పేదవాడు బతికినంతకాలం బతికాడు, ధనికుడు బతికినంతకాలం బతికాడు. పేదవాడిని తీసుకెళ్ళి ఎక్కడ పోతారు? గట్టి చెప్పు. ధనికుడిని ఎక్కడ పోతారు? అంటే ఇద్దరిని ఒక శ్మశానంలోనేనా? మరి ఇటు బోల్డ్ డబ్బు ఉందిగా, ఇది ధనికుడికి బోల్డ్ డబ్బు ఉందిగా, అక్కడే ఎందుకు పాతాలి? రుద్రభూమి అనేది ఒకటే, దేవుడి దృష్టిలో సర్వం ఒకటే. ఎక్కడున్నంతకే నేను గొప్ప అనుకుని బతుకుతారు. అక్కడికి వెళ్తేప్పటికి అందరూ సమానమే. ఇప్పుడు నీకు అర్థమైందా ఎందుకు బతకాలో ప్రపంచంలోని? డబ్బు ఉన్నా లేకపోయినా సంస్కారం మాత్రం ఉండాలి. సంస్కారం ఏంటి? లేనుడిని ఏలెత్తి చూపించరాదు. అర్థమైందా? అలాగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా గురుధర్మాన్ని ఆశ్రయించాలి. గురుధర్మంలోని నువ్వు ఎలాగ బ్రతకకూడదో, ఎలా బ్రతకాలో, ఎలా తినాలో, ఎలా కూర్చోవాలో, ఎలా నడవాలో, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా పోషించుకోవాలో అన్ని ధర్మాలు నేర్పించుద్ది. గురుధర్మం తప్ప ఏది నేర్పించదు. నువ్వు ఇప్పుడు విగ్రహం దగ్గరికి వెళ్ళావు, కొబ్బరికాయ కొట్టావు, అమ్మ నువ్వు నా దగ్గరకు వచ్చి పూజ చేసావు కదా, ఈరోజు నీకు ఇది జరుగుతుంది, నువ్వు సుఖంగా ఉండని దీవించాడా? దీవించలేదా? మరి ఎందుకు వెళ్తున్నారు గుడికి? అంటే అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, అంతే కదా. పోనీ వెళ్ళావు, ఏ వ్రతం రోజునే వెళ్ళి ఆయన దగ్గర ఆశీర్వాదం, ఏది వ్రతం కాదు, ఏ పెళ్లి రోజో లేకపోతే ఏ పుట్టినరోజో వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి స్వామి ఈరోజు నా పెళ్లి రోజు నన్ను దీవించయ్యా అన్నాడు. దీర్ఘాయుష్మాన్ బావ అన్నాడా? సుమంగళి ప్రాప్తిరేస్తా అన్నాడా? లేకపోతే పిల్లలు సుపుత్ర ప్రాప్తిరేస్తా అన్నాడా? ఏమీ అనలా. వీళ్ళే వెళ్ళారు, దండం పెట్టుకున్నారు, దీవించనుకున్నారు, వచ్చేసారు. గురువు దగ్గరికి వెళ్తే అదే పెద్దలకి తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేస్తే నిండు నూరేళ్ళు పిల్లా పాపలతోటి సౌభాగ్యవతివే చల్లగా ఉండమ్మా అని దీవిస్తారు. గురువు దగ్గరికి వస్తే దీర్ఘాయుష్మాన్ భవ, నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో వృద్ధిల్లు అంటాడు. అవునా? మరి ఇప్పుడు ఆ విగ్రహం గొప్పదా, తల్లిదండ్రులు గొప్పడా? అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. తొలి దైవాలు ఎవరు? తల్లిదండ్రులే కదా. అందుకని ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు, తల్లిదండ్రుల చుట్టూ ఎందుకు తిరిగాడు? నారద మహర్షి అనే గురువు చేత వినబట్టి తిరిగాడు. నారదుడు చెప్పాడు, ఇద్దరికి ఆధిపత్యానికి పందెం వేస్తున్నారు, ఎలాగ ఏం చేయనంటే అంతకు ముందలే ఈయనకి ఇవి రాసేటప్పుడు, వేదాలు రాసేటప్పుడు ఆయనకి చెప్పాడనమాట.
తల్లిదండ్రులు అంటే ఇలా తొలి దైవాలు, తల్లిదండ్రులు మించిన దైవం లేదు, అది ఇదని నారదుల వారి దగ్గర నేర్చుకున్నటువంటి దాన్ని అక్కడ చూపించాడు మనకు కళ్ళకు కట్టినట్లుగా. తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే ముల్లోకాలు తిరిగినట్టు నారదుల వారు చెప్పారు. ఇక్కడ తల్లి తండ్రి ఫస్ట్ అన్నారు, తర్వాత గురువు దైవం అన్నారు. అవునా? మరి తల్లిదండ్రుల చుట్టూ తిరిగితేనే ముల్లోకాలు తిరిగాడు కదా, మరి అలాంటి తల్లిదండ్రులు గొప్పవాళ్ళు, ఈ జ్ఞానం గొప్పది, ఈ దైవం గొప్పదని నేర్పినట్టు గురువు ఎంత గొప్పవాడు. మరి ఆ గురువు చుట్టూ తిరిగితే ఏం చేస్తావు? సర్వ సృష్టికి 84 లక్షల జీవరాశులకి కూడాను అధిష్టానమై వెలుగొందుతూ ఉంటామన్నమాట. అర్థమైందా? అందుకని ప్రతి ఒక్కరు కూడాను గురుధర్మాన్ని ఆచరించాలి. మన జీవితం అంతా కూడా గురువే. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని నేర్పుతున్నానంటే ఎవరు? గురువే. ఎవరన్నా నీకు ఏదన్నా మాట చెప్పారనుకో, ఆ మాట ఉపయోగపడింది అనుకో, ఆడెవరు? గురువే. ఇప్పుడు నేనున్నాను, ఇన్ని మాటలు చెప్తున్నాను, 5 సంవత్సరాల పిల్లల నోటి నుంచి వచ్చిందనుకో, అప్పుడు నేను నేర్చుకోవాలా లేదా? ఎక్కడి దాకా ఎందుకు? మామయ్య అన్నాడు. ఏమన్నాడు? ఇది అనుకున్నాను అంటే ఏమంటున్నాడు? అనుకోమాకు, ఏది అనుకోమాకు అంటున్నాడు. ఎందుకని? నేను అదొకటి నేర్చుకున్నా. యథార్థమే, ఎప్పటికీ ఏం జరుగుద్దో మనకు తెలియదు, కానీ మన ఊహల్లోనే జరగబోయేదానికి ప్రణాళిక వేసుకుంటాం. కానీ ఆడేమంటున్నాడు? అనుకోమాకు, నువ్వు అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నాడు అలాగా? ఆడు గ్రహించాడు. ఏం గ్రహించాడంటే, రేపు జరగబోయేది ఏముందో మనకేం తెలుసు, ఇవాళ అనుకొని మనం బాధపడడం ఎందుకు, జరిగే దాంతో ప్రయాణం చేద్దాం, జరిగే పనితోటి ప్రయాణం చేద్దాం. ఇవాళ అనుకొని అది జరగకపోతే బాధపడడం ఎందుకనే ఆలోచన. అది ఎంత గొప్ప ఆలోచన, అవునా కదా? అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడాను గురుధర్మాన్ని ఆచరించినట్లయితే అన్ని సృష్టిలో ధర్మాలన్నీ తెలియబడతాయి. అలాగని గుళ్ళకి వెళ్ళొద్దు, గోపురాలకు వెళ్ళొద్దు అని అంటలా. ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఆలు ఈలు దిద్దావంటే ఏంటి? అదే పునాది పుస్తకం పట్టి చదవడానికి. అలాగే గురుపాదం పట్టడానికి అవి పునాది విగ్రహాలు. ఆ పూజ ఈ పూజ చేయగా కొన్ని జన్మలకి ఆ పుణ్యం అంతా పోగుబడి, ఇప్పుడు 1 కోటి జన్మల పుణ్యం అయితే ఈ మానవ దేహాన్ని తెచ్చుకున్నాం, అంత పుణ్యం ఖర్చు పెట్టి తెచ్చుకున్నాం. ఇంకా అంతకన్నా డబల పుణ్యం అయితేనే గురుపాదం పట్టగలిగే శక్తి వచ్చింది. అర్థమవుతుందా? అన్నీ చెయ్యాలి. ఎన్ని చేసినా గురుధర్మం మాత్రం చాలా గొప్పది. గురువుని ప్రతి ఒక్క మనిషి ఆశ్రయించాలి, ప్రతి మానవుడు ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు ఈ ధర్మాలన్నీ తెలియబడతాయి. అర్థమైందా? ఇప్పుడు నీకేం అర్థమైంది? ఎందుకు ఆశ్రయించాలి గురుధర్మాన్ని అని అన్నావు కదా, ఏం నీకు అర్థమైంది? గురువుని ఆశ్రయిస్తే అన్నీ తెలుస్తాయి. అన్నీ తెలిస్తే ఏమేమి తెలుస్తాయి? లోకం తెలుస్తుంది. అంటే లోకంలోని తల్లిదండ్రులు లోకాన్ని పరిచయం చేస్తారు. తల్లిదండ్రులు ఏమంటారంటే, ఇప్పుడు నీకు పెళ్లి చేశారనుకో, అత్తవారింటికి పంపించారనుకో, అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు, అత్తవారింట్లో మంచి పేరు తెచ్చుకో, మెట్టినింటికి ఎటువంటి అపకీర్తి తేమాకు అని చెబుతారు. చెప్పి పిల్ల పాపలతోటి నిండు నూరేళ్ళు చల్లగా ఉండి తల్లి, నీ భర్తని చాలా ఇదిగా చూసుకో, నీ అత్తమామల్ని బాగా చూసుకో, అగౌరవం పాలు చేయమాకు అని చెప్తారు. ఇక మగపిల్లాడు ఉన్నాడు అనుకో, ఒరే నాయనా నువ్వు సంపాదించరా, సంపాదిస్తే నీకు భవిష్యత్తులోని ఎటువంటి లోటు ఉండదు, కష్టానికి సుఖానికి ఆ ఆస్తిపాస్తులే తోడురా నాయనా, నీ పిల్ల పాపలతో చల్లగా ఉండరని చెప్పి దీవిస్తారు. అంతేకాని నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నేను 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 అంటున్నారు ప్రతి జీవి, ఆ నేనుకి నీకు ఉన్న సంబంధం ఏంటి అని తల్లిదండ్రులు నేర్పుతారా? నేర్పరు. ఎందువల్ల? వాళ్ళకి తెలియలేదు కనుక. తల్లిదండ్రుల మమకారం ఎలాగ ఉంటుందంటే, పిల్లలు సుఖంగా బతికితే చూద్దాం అనుకుంటారు, కానీ ఏది సుఖమో ఏది దుఃఖమో ఏది కష్టమో ఏది మంచి ఆ తల్లిదండ్రులకే తెలియదు. ఇంక మీకేమి నేర్పుతారు? కానీ ఎన్ని సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా వాటిలో లేదు సుఖం. అర్థమవుతుందా? ఒక్క గురువుని ఆశ్రయించి నువ్వెవరో తెలుసుకుంటే నీకు సృష్టి రహస్యం అంతా తెలుస్తుంది. సృష్టి రహస్యం అంతా తెలిస్తే ఈ ప్రపంచం అంతా తెలుస్తుంది. ఈ ప్రపంచం అంతా తెలిస్తే అయితే తెలిసి నేనేం చేయాలనుకుంటావేమో, ఇదంతా తెలిస్తే నేనేం చేయాలి, ఇప్పుడు అంత అవసరం ఏంటో అనుకుంటావేమో, కానీ అందులోనే ఉంది నీ జీవితం అంతా, నీ బ్రతుకంతా కూడా.
ఈ ప్రపంచంలోనే నిక్షిప్తమయ్యి ఉంది. పరువు 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 అంటాడు, పరువు తీసుకొని ఉంటాడా జనాలందరూ. ఆ పరువు ఏంటో నేర్పుద్ది గురుధర్మం. అర్థమవుతుందా? అందుకని ప్రతి ఒక్క మానవుడు కూడా గురుధర్మాన్ని ఆశ్రయించాలి. ఇదే గురువుకు ఉన్నటువంటి విలువ, దేవతలకి గురువుకి ఉన్నటువంటి తేడా కూడా. అర్థమైందా? వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చేస్తాం, అక్కడ ఏది నేర్పడో, తదాస్తు అండో, దీర్ఘాయుష్మాన్ భవ అండో, అది చెయ్యి ఇది చెయ్యి అండో, ఉలకడో పలకడో. కానీ గురువు దగ్గరికి వెళ్తే నీకేది కావాలో, నీకేం ఆశీర్వాదం కావాలో, నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో అన్నీ కూడాను తన యొక్క ఆశీర్వాదంతో ప్రసాదించి అమ్మ సుఖంగా ఉండమ్మా అంటాడు. పెద్దల ఆశీర్వాదం మామూలుగా దీనిలోనుంది, సద్ది మూట అని. పెద్దలన్న మాట ఏమంటారు? సద్దన్నం మూట అంటారు కదా. సద్దన్నం మూట అంటే అది ఎంతో మేలు చేసేదన్నమాట. ఆ మేలు చేసేదాన్ని అందరూ వదిలిపెట్టేసి టిఫిన్లకు తగులుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ పాతదానికి మట్టి కుండలు తెచ్చుకోవడం, అన్నం కలబోసుకోవడము, అందులో తినడం మొదలెట్టారు. అంటే అది గొప్పదనే కదా. గురువు కూడా అంత గొప్పవాడే.